హలో గాయ్స్, ఏంటి వాటర్ మిలన్తో కుస్తీలు పడుతున్నారు అనుకుంటున్నారా? చూసేద్దాం, వచ్చేసేయండి ఏంటో అనేది. మా వాళ్ళు అయితే వాటర్ మిలన్తో కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు. కేక్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఏంటి నా బర్త్డే అనుకుంటున్నారా ఏంటి? కాదండి, మా అబ్బాయిది 6th మంత్ బర్త్డే అండి. మా ఫ్రెండ్ అయితే వాటర్ మిలన్ ఐడియా ఇచ్చింది, బట్ నాకైతే పెద్ద ప్రాసెస్ అనిపించింది. నేను చెయ్యలేనేమో వీడితో అని అన్నాను. బట్ వాళ్ళిద్దరు అయితే నువ్వు చెయ్యకు, వచ్చి కూర్చో చాలు, మేము చేస్తామని చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళిద్దరు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకైతే. వాళ్ళిద్దరే మొత్తం కేక్ అంతా ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు హనీ అండ్ మళ్ళీ మిక్స్డ్ ఫ్రూట్ కేక్ అనమాట. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదైతే ఇంకొంచెం రెడ్డిష్ ఉంటే ఇంకా బాగుండే. మన గ్రీన్ వాటర్ మిలన్ అయితే కొంచెం రెడ్డిష్ ఉంటుంది, ఇది కొంచెం రెడ్ తక్కువైంది. హనీ అయితే 6 కోసం చాలా తిప్పలు పడ్డది, బట్ 6 అయితే ఫైనలీ 6ని అయితే సాధించింది అనమాట. చాలా ఓపిక్గా కూర్చొని ఇంట్రెస్ట్గా అయితే కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా థింక్ చేస్తూ కూడా చేశారు. ఈ కేక్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మిలన్ స్లైసెస్ అనమాట కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. అట్లనే వైట్ అండ్ బ్లాక్ గ్రేప్స్ లాలీపాప్స్ లాగా పిన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ యాపిల్ స్లైసెస్, ఆరెంజ్ స్లైసెస్, అలానే చిన్న స్లైసెస్ మ్యాంగోస్ అనమాట. రెడ్ కలర్ మీద ఎల్లో కలర్ లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి మ్యాంగో స్లైసెస్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఫైనలీ కేక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా ఉందో, మీకు ఎలా అనిపిస్తుందో ఒక్క కామెంట్ అయితే చేయండి. అట్లనే వాటర్ మిలన్తో అయితే హాట్ అయితే తయారు చేసింది హనీ. బాగుంది కదా చూడటానికి. ఫైనలీ కేక్ అవుట్ఫిట్ అండి, ఏముందో అసలు. అలానే వాటర్ మిలన్ డ్రెస్ కూడా మేము ప్రిపేర్ చేసామన్నమాట. కింద డైపర్, పైన క్యాప్ మీకు చూపించేస్తా. మా వాడికైతే రెడీ చేసేసామన్నమాట. డైపర్ వేసేసి అలానే క్యాప్ పెట్టేసి. పాప మా డైపర్లో కూర్చోడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. ఆ క్యాప్ కూడా ఉండట్లేదు. అట్లనే మళ్ళీ దానికోసం ఒక థ్రెడ్ కూడా కట్టింది, బట్ అసలు ఆ క్యాప్ ఉండట్లేదు, వాడు ఉంచుకోవట్లేదు. ఇంత కష్టపడ్డాం, ఒక 2-3 ఫొటోస్ తీసేస్తే అయిపోయిద్ది కదా అని చెప్పేసి చాలాసేపు అంటే చాలాసేపు మేము వెయిట్ చేసాము. వాడైతే నవ్వట్లేదు, అసలు ఎక్స్ప్రెషన్స్ లేవు, ఏం లేవు. ఏందిరా బాబు ఈ బాధ నాకు అన్నట్టు చూస్తున్నాడు వాడైతే. మాకు చాలా టైం పట్టింది కొన్ని పిక్స్ అయితే తీయడానికి. ఫైనల్లీ ఓకే వచ్చేసాయి పిక్స్ అయితే. అలానే లేడీ గెటప్ కూడా వేసామన్నమాట వాటర్ మిలన్తోనే. అది కూడా భలే క్యూట్ అనిపిస్తుంది. నాకు గర్ల్ అంటే చాలా ఇష్టం అండి, సీరియస్లీ. బట్ ఏం చేస్తాం, బాయ్ వచ్చేసిండు. మేమంతా కొన్ని పిక్స్ అయితే వాటితో తీగేసామన్నమాట. అలా ఈరోజు మా ఫొటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఫొటోస్ చాలా అంటే చాలా క్యూట్గా వచ్చేసాయి. మీరు కూడా వాటర్ మిలన్తో ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు ఉంటే కనుక చాలా బాగా అనిపిస్తుంది. బట్ వాటర్ మిలన్ ఎక్కువసేపు వేయకండి, తొందరగా తీసేసేయండి, కోల్డ్ వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్.